ఒక ఇంటర్వ్యూలో మీరు ఎంటర్ అయినప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగినప్పుడు ఏం చెప్పాలన్న కాంటెంట్ క్లియర్ గా ఇక్కడ స్టామరింగ్ అవుతుంది. ఎంత స్కిల్స్ ఉన్నా అట్లా మీరు స్టామర్ అవుతున్నప్పుడు ఇంటర్వ్యూవర్ చూసినప్పుడు హైర్ గారు ఆ ఒక్క క్షణం మీ మంచిగా డబ్బు సంపాదించే ఆపర్చునిటీ, మీ కెరియర్, ఒక మంచి స్టేటస్ అన్ని వదులుకుంటారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏం మాట్లాడాలి అనేది కాదు, మీ స్కిల్స్ కూడా కాదు, కానీ కరెక్ట్ టైంలో మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేయలేకపోవడం వల్ల ఆ జాబ్ మీరు పోగొట్టుకుంటారు. బట్ జస్ట్ ఇమాజిన్, అదే ఇంటర్వ్యూ మీరు వెళ్తున్నారు, కాన్ఫిడెంట్ గా న్యాచురలీ మాట్లాడి ఆ జాబ్ కొడుతున్నారు, కెరియర్ సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లైఫ్ ఎట్లా ఉంది? కెవిన్స్ స్పీకింగ్ ల్యాబ్ 3 months కోర్స్ ఎగ్జాక్ట్లీ ఇది డెలివర్ చేస్తుంది. ఈ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ లో మేము గ్రామర్ రూల్స్ ని ఎట్లా మెమరైజ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి అని చెప్పము. దట్ ఈస్ గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీ. బట్ ఇక్కడ చాలా హై ప్రెషర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా న్యాచురల్ గా ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడినట్టు నేను మిమ్మల్ని ట్రైన్ చేస్తాను. బికాస్ మా కోర్స్ లో మేము న్యాచురల్ ఫ్లూయెన్సీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము. న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటే ఆలోచించకుండా మన మాతృభాష మనం సజావుగా ఎలా మాట్లాడేస్తున్నామో, ఒక బేబీ ఎలా వాళ్ళ మదర్ టంగ్ నేర్చుకుని నిర్భయంగా చాలా క్లారిటీతో చాలా సజావుగా మాట్లాడేస్తారో అలాంటి ఇంగ్లీష్ మాట్లాడే క్షమతని సంపాదించుకున్నప్పుడు దాన్ని మనం న్యాచురల్ ఫ్లూయెన్సీ అని అంటాము. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు కాల్ చేసి ఒక మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ పలానా టైం షెడ్యూల్ అయి ఉంది, మీరు వస్తున్నారా రావట్లేదా అని తెలుసుకోవాలని అనుకుంటున్నాము. ఇప్పుడు గ్రామర్ నేర్చుకుని సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుని గ్రామర్ బేస్డ్ ఫ్లూయెన్సీ స్టూడెంట్స్ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, హాయ్ ఐఎమ్ కాలింగ్ యూ బికాస్ వీ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ at 9:30 టుమారో, ఆర్ యూ కమింగ్ టుమారో, ఇలా మాట్లాడతారు. సో ఇందులో తప్పేమీ లేదు, ఇది గ్రామర్ వైజ్ ఇది చాలా కరెక్టే. కానీ ఇప్పుడు మనం తెలుగు ఎలా మాట్లాడుకున్నాం, ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా మీరు ఎలా వింటున్నారో అలా ఇంగ్లీష్ వాళ్ళు కూడా మాట్లాడుకుని వింటారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో దాన్ని మనం న్యాచురల్ ఫ్లూయెన్సీ అని అంటాము. ఐఎమ్ కాలింగ్ ఇన్ టు చెక్ ఆన్ అవర్ మీటింగ్ టుమారో at 9:30 AM, ఆర్ వి స్టిల్ అప్ ఫర్ దిస్ మీటింగ్, ఇలా మాట్లాడతారు. సో ఇలా మీరు కూడా ఒక హై ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకు న్యాచురల్లీ మీ బ్రెయిన్ ని నేను కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ అన్న ఒక టీచింగ్ మెథడాలజీతో ఈ కోర్స్ తయారు చేశాం. కాబట్టి మీరు కూడా ఇలా న్యాచురల్ ఫ్లూయెన్సీతో మాట్లాడచ్చు. గైస్, ఎన్నో స్టూడెంట్స్ మీరు ఇంటర్వ్యూ పోగొట్టుకుని ఐఎల్స్ ట్రైనింగ్ ఆర్ పీటీఈ ట్రైనింగ్, టోఫెల్ ట్రైనింగ్, వీసా ఇంటర్వ్యూస్ ఇవన్నీ పోగొట్టుకుని స్టక్ అయి ఉన్నారు లైఫ్ లో. బట్ నా స్టూడెంట్స్ వస్తున్నారు, కోర్స్ చేరుతున్నారు, న్యాచురల్ సంపాదించుకుంటున్నారు, దేర్ క్లియరింగ్ వీసా ఇంటర్వ్యూస్, జర్మనీ వెళ్తున్నారు, జాబ్ డెవలప్ చేసుకున్నారు, పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో నిర్భయంగా మాట్లాడుతున్నారు. ఐ హ్యావ్ డెలివర్డ్ రియల్ స్పీకింగ్ రిజల్ట్స్ విత్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. మీరు నిజంగా కమిటెడ్ ఉంటే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, 3 months నా క్లాస్ వర్క్ చేయండి, 3 months నా హోమ్ వర్క్ చేయండి. ఇఫ్ యూర్ రియలీ కమిటెడ్ టు లెర్న్ దిస్ ప్రాసెస్ అండ్ నిజమైన ఇంగ్లీష్ స్పీకింగ్ రిజల్ట్స్ సంపాదించుకోవాలనుకుంటే పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్.